అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు సువర్ణతో సరదాగా షోలో మాత్రం ఖచ్చితంగా ఒక సరదా సెలబ్రిటీ ఉన్నారని చెప్పొచ్చు. బట్ చూడడానికి మాత్రం ఇప్పుడు ఫారినర్లో ఉన్నారు. బట్ ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదన్నమాట. సో అస్సలు ల్యాగ్ చేయను, లేటు చేయను. ఒకప్పుడు పెళ్ళి అని అనేవాళ్ళు, తర్వాత ఈ మధ్య కాలంలో యానిమల్ అని అంటున్నారు. బట్ ఇప్పుడు మాత్రం అందరూ ముద్దుగా బబ్లు సార్ అంటున్నారు. రైట్, నాతో పాటు ఉన్నారు పృథ్వీరాజ్ సార్. సో అస్సలు లేట్ చేయదు, మాట్లాడేదే మొదండి. హాయ్ పృథ్వీ సార్. నమస్తే. హాయ్. నమస్తే, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇది ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, సో అలీతో సరదాగా కాపీ చేశారు. కాపీ చేసా కొంచెం, అంటే ఫన్ ఉండాలి కదా. కానీ ఈ మధ్య నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేశాను. ఎందుకంటే ఏం చేస్తారంటే అలీతో సరదాగా ప్రోగ్రామ్ చూసుకుని రాసుకుంటారు. సార్ ఆ ల్యాండ్ మీరు బాలయ్య అన్నతో తర్వాత ఈ మధ్య మీరు సో ఇదే ఎక్కువైపోయింది. సో నాకు కూడా చెప్పడానికి విషయం ఏం లేదు. యానిమల్ సినిమా చేసినాం అంతేగాని సో ఇప్పుడు చాలా ఉన్నాయి. అందుకే ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఇంత టార్చర్ చేసి కాల్ చేసినా కూడా వచ్చినప్పుడల్లా కాదు. నా టార్చర్ బాగుందా? టార్చర్ ఇచ్చారంటే నా బ్లాక్ హెయిర్ వైట్ అయిపోయింది. అందుకే నా ఇలా వచ్చారు. ఓకే, నా క్వశ్చన్ బాగా కవర్ చేసేసారు. ఓకే, ఏంటి పృథ్వీ సార్, నాకేంటి అసలు మొన్న నేను 2 ఈవెంట్స్లో చూశాను. మీ హెయిర్ స్టైల్ చూసినప్పుడు నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను యాక్చువల్లీ. అంటే ఒక క్యారెక్టర్ కోసమా ఈ లుక్? అసలు ఏంటి అసలు? క్యారెక్టర్ కోసం ఒక మంచి సినిమా చేసినాను. అది ఓపెనింగ్ కూడా అయింది. ఇంకా పేరు పెట్టలేదు. సో యాక్చువల్లీ దాంట్లో ఒక హీరో లాంటి క్యారెక్టర్. హీరో. సో ఈ మధ్య ఏంటంటే అమ్మా, సినిమా అనేది టైం బాగుంటే వచ్చే సినిమాలు బాగుంటుంది. అండ్ ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. సో మై టైమ్ ఇస్ గుడ్ నా. ఓకే, అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ పడినప్పుడు ఆ హ్యాపీనెస్ హార్ట్లోంచి బయటకు వస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్లో మీరు మాట్లాడే మాటలు వింటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఒక బ్రేక్ రాబోతోంది పృథ్వీరాజ్ సార్కి అని ఒక హ్యాపీతో మేమున్నాము. సే సంథింగ్ సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు లైఫ్లో ఒక్క ఛాన్స్, ఒక అవకాశం దొరకడం చాలా చాలా కష్టం. కానీ గాడ్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు. సో నాకు పెళ్ళి అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. అండ్ తెలుగులో నాకు ఎన్నిసారి సినిమాస్ అంటే ఆల్మోస్ట్ 100+ సినిమాస్. బట్ నేను యాజ్ యూజువల్ నేను అన్ని ఇంటర్వ్యూ చెప్పినట్టు ఒక డిప్రెషన్ వెళ్ళిపోయాను. అండ్ బికాస్ ఆఫ్ మై సన్ ఐ లైక్ ఆటిజం, రైట్? ఆటిజం ఉంది. సో ఫర్ హోమ్ నేను ఇంత డబ్బు సంపాదించడం, ఇంత ఫేమ్, ఇన్ని సినిమాలు ఫర్ హోమ్ అని అలా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. సో కోడ్లో బయట వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్, సెకండ్ అవకాశం, సెకండ్ ఇన్నింగ్స్, మంచి కంబ్యాక్. అండ్ అది యానిమల్తో స్టార్ట్ అయింది. సో ఆల్ థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వాంగా. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ మేడ్ దట్ ఫోన్ కాల్, అదే స్ట్రగ్లింగ్, అదే లైఫ్. సో అక్కడ మారింది. అండ్ ఈ మధ్య అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్లో నా కెరియర్లో నేను సినిమాలో ఆల్మోస్ట్ 50 years స్ట్రగ్లింగ్. అండ్ అన్ని సినిమాలు నాకు ఏంటంటే మంచి మంచి అవకాశం వస్తాయి. ఒకటి ఆ హీరో ప్రెషర్తో, లేదా లెంగ్త్ వల్ల కట్ అయిపోతుంది నా సీన్స్. ఇప్పుడు యానిమల్ కూడా ఒక 2-3 షాట్స్ అది కట్ అయింది. నేను చాలా ఆ షాట్ రాలేదే అది ఫీల్ అయ్యాను. కానీ అది సినిమాలో అది ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య ఝాట్ అనే సినిమా ఒక సీన్ చాలా బాగా చేశాను. డైరెక్టర్ గారు వచ్చి నన్ను హక్ చేసి బాగా చేశావు. సో అలాంటి ఒక షాట్ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ సీన్ రాలేదు ఫుటేజ్లో. సినిమాని క్రిస్ప్ చేయాలి అనుకో, అది ల్యాగ్ అని తీసేసాను. సో ఆల్ దీస్ హ్యాపెన్స్.